గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లైవ్ అందిస్తున్నారు. ఇప్పుడైతే లైవ్ ద్వారా చూద్దాం. చంద్రశేఖరరావు మంత్రివర్గంలో ఉన్న మంత్రే మాట్లాడుతున్నాడు అని అంటే అసలు ఇది ఎంత దుర్మార్గమైన ఆలోచన. జూన్ 14, 2014 రోజు తొలి తెలంగాణ రాష్ట్ర మొదటి శాసనసభ సమావేశాలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తొలి ఉద్యమంలో 369 మంది, మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో 1200 మంది, మొత్తం 1569 మంది అమరులైన తెలంగాణ రాష్ట్రంలో. ఆ కుటుంబాలకు సానుభూతిని, ఆ కుటుంబం ప్రభుత్వం యొక్క అండను అందిస్తామని ప్రతి ఇంటికి ఇస్తాము, 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇస్తాము, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము, భూమి లేని పేదలకు 3 ఎకరాల భూమి ఇస్తాము. ఈ అన్ని అంశాలను చంద్రశేఖరరావు గారు ప్రవేశపెడితే ఆనాడు సభలో ప్రాతినిధ్యం రాజకీయ పక్షాలు సిపిఐ, సిపిఎం, వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ అన్ని కూడా బీఎస్పీతో సహా ప్రభుత్వం యొక్క తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదము పొందింది. ఏకగ్రీవ ఆమోదం పొందినది కూడా కాదని ఆర్ఎండ్బి శాఖ మంత్రి ఈ విధంగా మాట్లాడము అని అంటే ఈ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల యొక్క బరి తెగింపును మనం ఒక అంచనాకు రావచ్చు. 9 ఏళ్ళు అధికార మదంతో కళ్ళు మూసుకుపోయి తెలంగాణ ఉద్యమ చరిత్రను, త్యాగాలకు పాల్పడిన కుటుంబాలను అవమానించే విధంగా ఈరోజు మాట్లాడుతున్నారంటే దానికి కారణం వాళ్ళు అధికారంలో ఉండడమే, అవినీతికి పాల్పడడమే. అయితే ఈ సందర్భంగా కొన్ని అంశాలను నేను తెలంగాణ సమాజానికి, కవులకు, కళాకారులకు, మేధావులకు, బుద్ధిజీవులకు, ప్రజా సంఘాలకు, పౌర హక్కుల సంఘాలకు కొన్ని ఆధారాలను బయటపెట్టి ఏ రకంగా చంద్రశేఖరరావు గారి కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు గారు తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని వ్యాపార వస్తువుగా మార్చుకొని ఎట్లా కోట్ల రూపాయలు కొల్లగొడుతుందో నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. అమరవీరుల స్తూపం నిర్మాణానికి సంబంధించి 17/6/2017 జీఓఆర్టీ నెంబర్ 340 ఈరోజు నిపుణుల కమిటీని నియమించింది. 2017లో జూన్ 17 తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వము నిపుణులతో కూడుకున్న వ్యక్తులను నియామకం చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా కాన్సెప్షనల్ డిజైన్ ఆఫ్ మార్టైర్స్ మెమోరియల్ శ్రీ ఎంవి రమణారెడ్డి, ఆయనకి ఎంత ఫీజు ఇవ్వాలో కూడా రాసింది 1%. అదేవిధంగా ఆర్కిటెక్చరల్, స్ట్రక్చరల్ డ్రాయింగ్స్, ఎలక్ట్రోమెకానికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిజైన్స్ అండ్ డ్రాయింగ్స్, టెక్నికల్ స్పెసిఫికేషన్ అండ్ BOQ, బిల్ ఆఫ్ క్వాంటిటీస్ BOQ అంటే 4% ఇవ్వాలని. అదే రమణారెడ్డి గారు రెగ్యులర్గా జరిగే పనులను పరిశీలించడానికి 0.5%, అదే TICL ఈ BOQ ఇవన్నీ చూడడానికి ఇచ్చిన తనికెళ్ళ కన్స్ట్రక్షన్ కంపెనీ అనే దానికి ఇంకొక 0.5%, అంటే టోటల్గా 6%. 1.5% డిజైన్లు చేసిన ఎంవి రమణారెడ్డి అనే ఒక స్కల్ప్టర్కు 4.5% ఈ డిజైన్లు, ఆర్కిటెక్చరల్, స్ట్రక్చరల్ ఇంజనీరింగు ఏ విధంగా ఈ నిర్మాణంలో సాంకేతిక లోపాలు లేకుండా పనిచేయడానికి ఒక సంస్థను TICL ఆ సంస్థ పేరు, ఆ సంస్థకు 4.5%. అంటే ఆ అమరవీరుల స్తూపాన్ని నిర్మించడానికి అవసరమైన డిజైన్లను తయారు చేయడము, అంచనాలు వేయడము, ఈ అంచనాలకు సంబంధించి నిర్మాణ పరిణామ క్రమంలో క్రమం తప్పకుండా పనులను పరిశీలించి అక్కడ ఇంజనీర్లకు, అక్కడ ఉండే సిబ్బందికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి 6% వాళ్లకు ఫీజులు చెల్లించే విధంగా 2017లో ప్రభుత్వము ఒక కమిటీని నియమించింది. ఆ తర్వాత 2018లో అంటే 13 నెలల తర్వాత 28/6/2018 అంటే ఈ డిజైనర్స్, ఈ ఆర్కిటెక్ట్ చేసే వాళ్ళందరూ కలిసి
అమరవీరుల స్తూపాన్ని నిర్మాణానికి కావాల్సిన అన్ని రకాల డిజైన్లను సంవత్సరం సమయం తీసుకొని ప్రభుత్వానికి ఇస్తే 28/6/2018 నాడు పేపర్లలో ప్రముఖ పేపర్లలో హిందూ పేపర్ల సాక్షి పేపర్ల ప్రకటనలు ఇచ్చారు. అమరవీరుల స్తూప నిర్మాణానికి అర్హత కలిగిన నిర్మాణ సంస్థల నుంచి మేము టెండర్లు పిలుస్తున్నాం. టెండర్ పిలిచింది ఎంత అంటే 63,75,35,381 రూపాయలు. అసలు నెంబర్ కూడా చూడు, అంటే ఎక్కడ 63 కోట్లను 64 కోట్లను మనం దాదాపుగా సరాసరి అని అంటుంటాం. అట్లా కాకుండా ప్రతి రూపాయికు జవాబుదారిగా ఉన్నట్టుగా 63,35,35,381 రూపాయలు ఇందులో ఉంది. నేను కొంచెం పెద్దగా రాసిన ఇక్కడ. దీంట్లోతోని 2018లో టెండర్ పిలిచింది. ఈ టెండర్ పిలిస్తే ఈ టెండర్కు 3 కంపెనీలు డమ్మీ టెండర్లు, ఒకటే కంపెనీ 3 కంపెనీల పేర్ల మీద డమ్మీ టెండర్లు వేసింది. ఎవరయ్యా అంటే ఈ టెండర్ వేసింది కేసీ పుల్లయ్య. ఒకప్పుడు ఈయన పేరు కేసీ పుల్లయ్య, కాంట్రాక్టర్, కడప జిల్లా వాస్తవ్యుడు. కేసీ పుల్లయ్య కాస్త కేటీఆర్తో చేరినాక కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అయింది దాని పేరు. కేసీ పుల్లయ్య కంపెనీ కేటీఆర్తో వాళ్ళ కొడుకు అనిల్ కుమార్ చేరంగానే ఆ కంపెనీ పేరు మారింది కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్. దాని ఆర్ఓసి అడ్రస్, ఆర్ఓసి కోడ్ ఆర్ఓసి విజయవాడ, రిజిస్టర్డ్ అడ్రస్ 3/308 వాలని ప్రొద్దుటూరు కడప. ఇది దీని పుల్లయ్య కంపెనీ కేటీఆర్తో చేరంగానే కేపీసీ ప్రాజెక్ట్ లిమిటెడ్ అయింది. దీన్ని రిజిస్టర్డ్ అడ్రస్ విజయవాడ, దీన్ని నమోదు చేసుకున్న అడ్రస్సు ప్రొద్దుటూరు కడప జిల్లా. అతని పేరు అనిల్ కుమార్ కామిశెట్టి. ఇతనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇతను ఆర్కిటెక్టో ఇంజనీరో లేకపోతే అద్భుత కళాఖండాలను సృష్టించే మంచి ఏమంటారు ఆర్టిస్టో కాదు. కేటీఆర్ క్లాస్మేట్ ఫ్రెండు శ్రీధర్ తేలుకుంట్ల అని ఒక సేటు ఉన్నాడు. ఆ సేటుకు అత్యంత సన్నిహితుడు. కేటీఆర్ అత్యంత సన్నిహిత మిత్రుడు తేలుకుంట్ల శ్రీధర్. ఆ తేలుకుంట్ల శ్రీధర్కు కావాల్సినోడే అనిల్ కుమార్ కామిశెట్టి. ఆ శెట్టి ఈ శెట్టి కలిసి ఒక వ్యూహాన్ని చేసి ఈ టెండర్ దక్కించుకున్నారు. ఈ టెండర్ దక్కించుకున్నాక 63,75,35,381 రూపాయలతో టెండర్ పిలిచిన టెండరు అనిల్ కుమార్ కామిశెట్టి గారికి రాగానే దాని అంచనా 80 కోట్లకు పోయింది. 80 కోట్లు అయిన తర్వాత 80 కోట్లు కూడా మాకు సరిపోతలేదు, ఇంకా జరకంత వెంచూరు అని 127,50,00,000 పెంచారు. ఇది అంచనా ఎస్టిమేటెడ్ కాస్ట్ ఏదైతే ఎస్కలేట్ చేసిందో మీకు ఆ కాగితాలు ఇస్తున్నా. ఆ కాగితాలకు సంబంధించిన నోట్ ఇది, నోట్ ఫైల్. R&B శాఖకు సంబంధించిన ఒక రిటైర్డ్ అధికారి, ఆయన పేరు ది గ్రేట్ గణపతి రెడ్డి. ఉద్యోగం అయిపోయి చానేళ్ళు అయింది. కేసీఆర్ ఉద్యోగం ఇచ్చిండు కదా అని కళ్ళు మూసుకొని ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టి 63,75,35,381 రూపాయలకు పిలిచిన టెండరు కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్కు రాగానే అగ్రిమెంటు 80 కోట్లకు అయింది. 80 కోట్ల అగ్రిమెంట్ ఆయన ఎంబడే ఈ పైసలు సరిపోతలేవని అనిల్ కుమార్ కామిశెట్టి గారు తేలుకుంట్ల శ్రీధర్ గారికి చెప్పారు. తేలుకుంట్ల శ్రీధర్ గారు కల్వకుంట్ల తారక రామారావుకి చెప్పాడు. అరే మనమందరం పంచుకునేది ఇట్లయితే ఎట్లయితే అని 127,50,00,000 పెంచాడు. ఓకే పోనీ అట్లనే పెరిగింది, 2 అంతలు అయింది. అప్పటికే 63 కోట్లు 127 కోట్లు ఉందంటే కరెక్ట్గా 100% 200% పెరిగింది. పోనీ ఇదన్నా సరిపోయింది, దీని ప్రకారం అన్న నిర్మాణం జరుగుద్ది అని మనం అనుకున్నాం. లేదు మళ్ళా అంచనాను ఏం చేసిండు, మళ్ళా అయ్యగారికి విదేశీ పర్యటనలకు లేకపోతే జూబ్లీ హిల్స్లో సార్ గారి వ్యవహారాలకు ఖర్చులు మళ్ళీ పెరిగినాయి. మళ్ళీ దాన్ని 158,85,00,000 మళ్ళీ పెంచాడు. పోనీ దీంతోనన్నా ఇదేమన్నా పూర్తి అవుతుందా అంటే ఇది పూర్తి కాలే. 2017లో నిపుణులను నియమించి 2018లో టెండర్ పిలిచి
2020 వరకు ఈ తతంగం అంతా 5 ఏళ్ల నుంచిగా ఈ గ్రంథం అంతా నడుస్తూనే ఉంది. పోనీ 158 కోట్ల 85 లక్షల కన్నా పూర్తయిందా అంటే అది కూడా లేదు, అవి కూడా సరిపోలేదు. మళ్ళీ ఏం చేసిండు, 179 కోట్ల 5 లక్షల రూపాయలకు మళ్ళీ పెంచిండు. అసలు ఎంత నిజాయితీ పరుడో చూడు. 179 కోట్ల 5 లక్షలకు పెంచడు. నువ్వు కనీసం 179 కోట్ల అని రౌండ్ ఫిగర్ చేసుడు, పోనీ 180 కోట్లు చేసుడు, లేకుంటే బాటా ప్రైజ్ ఉంటుంది చూడు, 99 రూపాయల 90 పైసలు అయితే ఉంటుంది కదా బాటా, అది 100 రూపాయలు ఏడు. 100 అంటే నెంబర్ పెద్దగా అనిపిస్తుందని 99 రూపాయల 90 పైసలని బాటా చెప్పులు కొనుక్కోనికి పోతూ ఉంటుంది. ఇక బాటా చెప్పులు 99 రూపాయల 90 పైసలు పెట్టి మనందరం తెలంగాణ వాళ్ళకు కొనుక్కొచ్చి ఆ బాటా చెప్పులతోనే కేటీఆర్ను వంగబెట్టి ఈపు వాసిన దగ్గర కొడితే అట్లా కూడా చేసిన పాపము తొలిపోదు. ఇవాళ 63 కోట్లతో మొదలైన అమరవీరుల స్తూపం 180 కోట్లకు వచ్చింది. పోనీ 180 కోట్లతో కట్టిన దాంట్లో ఏమైనా అద్భుతం ఉందా అంటే అద్భుతం లేకపోను. అమరవీరుల పేర్లు కూడా అక్కడ రాయలేదు, కేవలం అమరవీరులకు జోహార్లని. 1569 మంది అమరవీరుల యొక్క వివరాలను అక్కడ శిలాఫలకం మీద చెక్కించి ప్రతి అమరవీరుడిని గుర్తు చేసుకునే విధంగా, స్మరించుకునే విధంగా వాళ్ళు ఎప్పుడు పుట్టినరు, ఏ తారీఖు నాడు చచ్చిపోయినరు, తెలంగాణ కోసం ఏ తారీఖు నాడు వాళ్ళు ప్రాణ త్యాగం చేసిండ్రు అని గుర్తు చేసుకునే విధంగా, అమరవీరులను స్మరించుకునే విధంగా అక్కడ శిలాఫలకం మీద వాళ్ళ పేర్లు పెట్టకుండా కేవలం అమరవీరులకు జోహార్లు అని సింగిల్ వాక్య తీర్మానం, ఏకవాక్య తీర్మానాన్ని అక్కడ పెట్టి ఇవాళ అమరవీరుల స్తూపాన్ని ప్రారంభిస్తున్నాడు. ఇప్పుడు నేను కల్వకుంట్ల చంద్రశేఖరరావుని అడుగుతున్నా, ఈ రాష్ట్రానికి 2, 3, 4 ముఖ్యమంత్రులు ఒక్కడే ఉన్నాడు గత 9.5 ఏళ్ల నుంచి. ఎక్కడ శిలాఫలకం వేసినా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని ఈ సన్నాసి పేరు ఎందుకు రాస్తారు? తెలంగాణ ముఖ్యమంత్రి అని రాయొచ్చు కదా. ఇక్కడ అమరవీరులకు జోహార్లు అని రాసి ఎవరి పేర్లు రాయనప్పుడు రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు కట్టినా, ఏ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికైనా, ఏ ప్రాజెక్టు పూర్తి చేసుకున్నప్పుడు తెలంగాణ జాతికి అంకితం చేసినప్పుడు ప్రారంభోత్సకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అని ఎందుకు పెట్టాలి శిలాఫలకం మీద? అమరవీరుల పేర్లు పెట్టినప్పుడు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పేరు, చంద్రశేఖరరావు పేరు ఎందుకు పెట్టాలి అని మొదటి ప్రశ్న అడుగుతున్నా నేను. రెండవ ప్రశ్న, అక్కడ అమరవీరుల పేర్లు రాయకపోవడం ద్వారా ఈ వందలాది మంది వీరుల త్యాగాలను కాలగర్భంలో కలిపేసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబమే తెలంగాణ కోసం కొట్లాడింది, తెలంగాణ రాష్ట్రం సాధించింది. తెలంగాణ ఉద్యమ చరిత్ర అంటే కల్వకుంట్ల కుటుంబ చరిత్రను రెండింటిని విడదీయకుండా చరిత్రను మలినం చేయడానికి చంద్రశేఖరరావు ఈరోజు కుట్ర చేస్తుండు. ఈ కుట్ర గురించి కూడా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. మూడవది, అర్హత మొదలైన బడ్జెట్ ఇప్పటికి అందుతున్న 80 కోట్లు అంటే 300% పెరిగింది. సాంకేతిక నిపుణులను 6% 200 కోట్లకు అంచినట్టు వీళ్ళకే ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చి సాంకేతిక నిపుణులను పెట్టుకుంటే 3.5 ఎకరాల అమరవీరుల స్తూపానికి అంచనా ఎంత అయింది? దీన్ని నిర్మాణించలేరా? అంటే 300% పెరిగేవాడిని సాంకేతిక నిపుణుడిగా పెట్టుకున్నాం అంటే దాని నిర్మాణం ఉంటుందా కదా? ఏం జరుగుద్ది? ఎక్కడ లోపం ఉంది? ఎక్కడ? ఇది తెలంగాణ సమాజం ప్రశ్నించాల్సిన అమరవీరుల స్తూపం ఉద్యమకారుల యొక్క గుండె చప్పుడు, ఉద్యమం యొక్క ప్రతిధ్వని. తెలంగాణ ఉపెత్తున లేవడానికి విద్యార్థులు వీరులై ఆకాశంలో తారలై మెరిసింది, ప్రాణ త్యాగాలు చేసింది. ఒక శ్రీకాంతాచారి నిప్పు అమ్మ అనుకుంటా జై తెలంగాణ అని యూనివర్సిటీ గేటు ముందు ముళ్ళ కంచెలేస్తే దాని
సమైక్యాంధ్రలో సీమాంధ్ర పాలకులు అంటే చూపిస్తా అని చెప్పి ఆ రోజు నిట్ట నిలువున పెట్రోల్ పోసుకుంటా యాదయ్య ఆ సరిహద్దులు దాటి నిజామాబాద్ ఉప ఎన్నికలల్లా డి శ్రీనివాసు నిలబడితే డి శ్రీనివాసు ఓడిపోతే ఉస్మానియా క్యాంపస్లో మైసమ్మకు ప్రాణదానం చేస్తా బలిచుకుంటా ఆత్మ బలిదానం చేసుకుంటా అని మాట ఇచ్చిన ఈశాన్ రెడ్డి నిజామాబాద్ ఉప ఎన్నికలలో డి శ్రీనివాస్ ఓడిపోతే మైసమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రాణత్యాగం చేసిన ఈశాన్ రెడ్డి కానిస్టేబుల్ ఉద్యోగం చేసే ఉద్యమకారుడు కానిస్టేబుల్ కిష్టయ్య 303 తుపాకీతో కాల్చుకొని నేల కొరిగిన వీరుడు. ఇలాంటి ఉద్యమకారులు వందలాది మంది త్యాగాలు చేసి ఆ త్యాగాల కోసం నిర్మించే అమరవీరుల స్తూపాన్ని ఎంత పవిత్రంగా ఎంత గురుతర బాధ్యతతోని ఎంత నిష్ఠతోని నిర్మించాలి, ఎంత కష్టమైన సరైన సమయంలో నిర్మించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద లేదా అని నేను అడుగుతున్నా. అలాంటి అమరవీరుల స్తూపాన్ని సమైక్య ఉద్యమకారులు సీమాంధ్ర వాళ్ళు తాకాలంటే కూడా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి తాకాల్సిన అంత పవిత్రమైన అమరవీరుల స్తూపం కాంట్రాక్టు నీకు కమిషన్లు వస్తాయని చెప్పి ప్రొద్దుటూరులో పుట్టి పెరిగినోడికి తెలంగాణ ఉద్యమాన్ని ఎక్కిరించినోడికి తెలంగాణ రాష్ట్రమే వద్దు, తెలంగాణ ప్రాంతం యొక్క ఉనికిని మనుగడను కించపరిచినోనికి కాంట్రాక్టు కట్టబెట్టి 120 కోట్లు అదనంగా ఇచ్చి ఇంత అపవిత్రం చేసి ఈరోజు ఈ దుర్మార్గుడు నీచుడు నికృష్టుడు సామాజిక బహిష్కరణ చేయాల్సిన చంద్రశేఖరరావు ఆ అమరవీరుల స్తూపాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేస్తున్నా అని గొప్పగా చెప్తున్నాడు. ఇది తెలంగాణ సమాజాన్ని ఎక్కిరించడం కాదా, బరితెగింపు కాదా? ఇంత దుర్మార్గమైన ఆలోచన చంద్రశేఖరరావుకి ఎట్లొచ్చింది? మట్టికి పోయినా ఇంటోడే పోవాలని తెలంగాణ ఉద్యమం లేపిన చంద్రశేఖరరావు మా అమరవీరుల స్తూపాన్ని మా పిల్లల త్యాగాలను స్మరించుకునే ఒక గొప్ప చరిత్ర పుటలలో నిలవవలసిన మా స్తూపాన్ని ఆంధ్ర కాంట్రాక్టర్లకు అప్పచెప్పి 9 ఏళ్ళు పట్టి అమరవీరుల స్తూపం కట్టడానికి, నీ ఇల్లు కట్టుకోవడానికి 9 నెలల్లో 10 ఎకరాల ప్రగతి భవన్ కట్టుకుంటావు. నీ కొడుకు ఇంటికి వస్తలేడు, నీ కొడుకు ఇంటికి రావాలంటే ఒక తాంత్రికుడు చెప్పిండని సచివాలయాన్ని కూలగొట్టి 400 కోట్లతో మొదలుపెట్టి 1600 కోట్లతోని 18 నెలలలో నువ్వు కట్టుకున్నావు కదా. మా అమరవీరుల స్తూపాన్ని నిర్మించడానికి నీకు 9 ఏళ్ళు పడుతుందా? 300% అంచనాలు పెంచి దోపిడీకి పాల్పడతావా? ఈ నిర్మాణాన్ని ఆంధ్ర వాళ్ళకు అప్పచెప్పడం ద్వారా నువ్వు ఏ పనైనా వాళ్ళకి వాళ్ళ కాంట్రాక్టర్లు నేను కాదనను. వాళ్ళు కాళేశ్వరం కడతారా, పాలమూరు కడతారా, కల్వకుర్తి కడతారా, భీమా కడతారా, హైటెక్ సిటీ కడతారా, లేకపోతే టీ హబ్ కడతారా, ఇట్లాంటి మామూలు నిర్మాణాల గురించి నేను ప్రస్తావించదలుచుకోలేదు. కానీ అమరవీరుల స్తూపం అనేది అత్యంత పవిత్రమైనది. హిందువులకు దేవాలయం ఎట్లనో తిరుమల తిరుపతి వెంకన్న స్వామి మందిరం ఎంత పవిత్రమైందో, లేకపోతే కేసీఆర్ చెప్పే యాదగిరిగుట్ట యాదాద్రి టెంపుల్ ఎంత పవిత్రమైందో, ముస్లిం మైనారిటీలకు మక్కా మసీద్ ఎంత పవిత్రమైందో, క్రిస్టియన్ సోదరులకు మెదక్లో ఉండే చర్చ్ ఎంత పవిత్రమైందో, వీళ్ళందరి కలిసి అత్యంత పవిత్రమైన దేవాలయం అమరవీరుల స్తూపము. అంత పవిత్రమైన దేవాలయాన్ని అపవిత్రం చేసి అవినీతికి కమిషన్లకు బలి ఇచ్చి మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా అమరవీరుల త్యాగాలను అవమానించే విధంగా ఒక ఆంధ్ర కాంట్రాక్టర్ కప్పచెప్పి నీ కొడుకు అందులో కమిషన్లు మెక్కుతుంటే నువ్వు కళ్ళు మూసుకొని ఉన్నవా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. పోనీ ఇంత చేసి నిర్మాణం ఏదైనా గొప్పగా చేసిందా అంటే నేను ఇవాళ ఆ నిర్మాణంలో ఉండే కొన్ని లోపాలను నేను చెప్పదలుచుకున్న 6 నెలల తర్వాత మీరు చూస్తారు. ఈ నిర్మాణంలో ఏదైతే మీకు ఫినిషింగ్ ప్రోడక్ట్ కనిపిస్తుందో స్టెయిన్లెస్ స్టీల్, అది ఆ డిజైన్ ఎలివేషన్లో వాడింది స్టెయిన్లెస్ స్టీల్. స్టెయిన్లెస్ స్టీల్ ఇదేంటంటే సీమ్లెస్,
అంటే రెండు జాయింట్స్ రెండు షీట్లు ఇట్లా జాయింట్ చేస్తే ఎయిర్ లైన్ కూడా అంటే ఒక యంత్రిక వాసి కూడా గ్యాప్ లేకుండా చేసే నిర్మాణం. న్యూయార్క్లో కానీ చైనాలో కానీ కొన్ని అద్భుతమైన కట్టడాలల్లో ఈ స్టెయిన్లెస్ స్టీల్ను సీమ్లెస్ అంటారు. అంటే ఒక్కొక్క దాని పక్కన ఆనిచ్చినప్పుడు అంత పెద్ద షీట్ ఉండదు కాబట్టి షీట్ పక్కన షీట్ ఇట్లా పెడితే ఒక యంత్రిక వాసి కూడా గ్యాప్ కనిపించొద్దు అనేదే ఈ టెక్నాలజీ, ఈ మెటీరియల్లో ఉన్న గొప్పతనం. దీనికోసం 10 mm స్టెయిన్లెస్ స్టీల్ను ఫస్ట్ అంచనా వేసారు, తర్వాత 8 mm అని చెప్పిండ్రు, చివరికి 4 mm తోని దాన్ని కట్టిరు. అంటే ఏ అంచనాలు పెంచడానికి ఈ స్టెయిన్లెస్ స్టీల్ థిక్ మెటీరియల్ వాడతామని చెప్పిండ్రు, చివరికి పల్చంది 4 mm మెటీరియల్ వాడిండ్రు. ఇవాళ అది 4 mm కాబట్టి పెద్ద షీట్ ఇట్లా షేప్ టర్న్ చేస్తే సొట్టలు వాడి ఉంది. హైదరాబాద్ తగిన ఆటోలు తిరిగితే వాడుగుద్దా వీడుగుద్దా ఎక్కడ పడితే అక్కడ సొట్టలు ఉంటాయా? ఇవాళ అమరవీరుల స్తూపానికి ఇట్లా తీసుకున్న ఎలివేషన్, ఆ దీపానికి కానీ ఆ స్తూపం కింద మిగతా నిర్మాణానికి అంతా సొట్టలు ఉంది. దూరంగా ఉంటే ఈ సన్లైట్కి ఈ లైట్ల వెళ్తుర్లో మీకు ఆ సొట్టలు కనిపిస్తలేవు. మీరు దగ్గరకు పోయి చూడండి, షీట్కు మధ్యలో గ్యాప్లు, దాన్ని కాకబెట్టి వేడి చేసి అతికించినట్టు చెప్తారు. ఎందుకంటే ఇవాళ ఓపెనింగ్ అయిపోతే ఇక మా పని అయిపోయింది, బై బిల్లులు తీసుకుని అన్నీ అయిపోయినాయి, ఇంకా మేము మా జాబ్ అయిపోయింది, అది ఎట్లుంటే మాకేందని. ఇవాళ అదే తెలంగాణ వాడైతే ఇట్లా చేస్తుండేనా? వాడికి సొంతంగా దాని పట్ల గౌరవం ఉండాలి, భక్తి ఉండాలి. అరే ఇది మా త్యాగాలు, మా పిల్లల త్యాగాలు, ఇవి శాశ్వతంగా చరిత్రలో ఉండేటివి, 1000 ఏళ్ళైనా ఈ స్తూపం చరిత్రలో ఉంటుంది అని చెప్పి ఇంద్రవల్లిలో కట్టిన ఆ చేసిన స్తూపాలు కానీ అక్కడక్కడ నక్సలైట్లు చనిపో. ఇక ఇప్పటి వరకు అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్. నిజం కోసం జనం కోసం.